ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రభు ప్రేమలో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండం 44వ అధ్యాయం 45వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ రెండు అధ్యాయాల నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అని అంటే తప్పిపోయిన కుమారుల కథ. ఈ మాట వినగానే మనకి వెంటనే నూతన నిబంధనలోని తప్పిపోయిన కుమారుని కథ గుర్తుకొస్తాయి. తేడా ఏమిటంటే నూతన నిబంధనలో ఉన్నది తప్పిపోయిన కుమారుని కథ, అంటే ఒక కుమారుని కథ. ఇక్కడ తప్పిపోయిన కుమారుల కథ. యాకోబు సంతానములో యోసేపును మినహాయించుకుంటే 12 మందిలో 11 మంది ఇక్కడ తప్పిపోయిన కుమారులుగా మనకు కనబడతారు. కనుక ఇక్కడ తప్పిపోయిన కుమారుల కథ అనే దాన్ని మనం ఈ 44, 45 అధ్యాయాలను అనుసరించి మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. 43వ అధ్యాయం చివరి వరకు ఉన్న విషయాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలు ఏమిటి అని అంటే, యోసేపు ఇంట రెండోసారి వచ్చినటువంటి యాకోబు కుమారులు యోసేపు ఇంట భోజనం చేసి విందు ఆరగించడం. అప్పుడు బెన్యామీను కూడా ఆ విందులో ఉన్నాడు. యోసేపు బెన్యామీని చూడగలిగినాడు కానీ యోసేపు ఇంకా వారికి తమ సోదరుడు తానేనని పరిచయం చేసుకోలేదు. తరువాత బెన్యామీన్ని రెండవ దఫా తీసుకుని వచ్చిన సంతోషంలో వారందరి ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి విందు చేయడం జరిగింది. ఆ తర్వాత వారందరినీ కూడా పంపించేటటువంటి ఆలోచనలో యోసేపు ఒక ఆలోచన చేశాడు. బెన్యామీన్ని వారితో కూడా పంపించకుండా తన యొద్దే ఉంచుకోవడానికి ఒక ఉపాయం ఆలోచన చేశాడు. అందుకు కారణం బహుశా 20 సంవత్సరాల తర్వాత తన తమ్ముడైన బెన్యామీన్ని చూడడం కావచ్చు, లేదా తిరిగి వెళ్ళు క్రమంలో బెన్యామీనికి తనకు వలె ఏదైనా హాని వీరు తలపెడతారేమోననే అనుమానం, భయం కూడా కావచ్చు. ఏది ఏమైనా బెన్యామీన్ని వారితో పంపించకుండా తన యొద్దే ఉంచుకోవడానికి ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ఏమిటి అని అంటే, గృహ నిర్వాహకుని పిలిచి వారందరి గోనెల్లో ధాన్యము వారి రోకలు కూడా పెట్టేసేయి, అలాగే బెన్యామీను గోనెలో మాత్రము ఇదిగో ఈ వెండి గిన్నె కూడా పెట్టు అని చెప్పాడు. ఎందుకు ఏమిటి అని గృహ నిర్వాహకునికి తెలియదు. యోసేపు చెప్పినట్టే సమస్తం చేశాడు. వారి సాగనంపారు. వారు పట్టణం దాటి, అంటే తెల్లవారుజామున పట్టణం దాటి కొంచెం దూరం కూడా వెళ్ళక మునిపే తిరిగి యోసేపు గృహ నిర్వాహకుని పిలిచి, నీవు త్వరగా వెళ్ళి ఇదిగో నా యజమానుడు ఏ పళ్ళెములో పానము చేయనో శకునము చూచునో దాన్ని మీరు ఎందుకు తెచ్చారు, ఇది మీకు మంచిది కాదు కదా అని అడిగి, అది ఎవరి ఎదుట దొరుకుతుందో వారిని మనకు దాసునిగా తీసుకుని రా అని చెప్పి పంపిస్తాడు. ఎవరి ఎంత దొరుకుతుంది? బెన్యామీను గోనెలోనే కదా పెట్టింది వీరు, అది వారికి తెలియదు. సరే, వారు వెళుతూ ఉన్నారు. సంతోషంగా వేగంగా వెళ్ళాడు గృహ నిర్వాహకుడు వారిని కలుసుకోవడానికి. పట్నం దాటి ఎంతో దూరం పోకమునిపే కలుసుకున్నాడు. కలుసుకుని వారితో అన్నాడు, అయ్యా, మిమ్మల్ని ఆహ్వానించి ఇంటికి మీకు ఆతిథ్యం ఇస్తే మీరు ఇట్లా ఎందుకు చేశారు? 44వ అధ్యాయం 5వ వచనంలో అడుగుతాడు. నా యజమానుడు, చదువుతాను చూడండి, 44వ అధ్యాయం 5వ వచనం. దేనితో నా ప్రభు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దేని చేయటం వలన కాని పని చేస్తారని వారితో చెప్పుమని చెప్పంటాడు. వెళతాడు, కనుగొంటాడు వారిని, ఆ మాట చెబుతాడు. అంటే ఎందుకు ఆ మాట చెప్పమన్నాడు? శకునములు చూస్తాడా యోసేపు అని మనకు సందేహం రావచ్చు. శకునములు చూడ్డు, కానీ తాను ఐగుప్తీని వలె వారికి కనబరుచుకుంటున్నాడు ఇక్కడ ఆ మాట ద్వారా. అంటే ఇంకా తాను యోసేపుగా వారికి పరిచయం చేసుకోలేదు కనుక వారు తనను ఐగుప్తునిలాగా భావిస్తారని ఆ మాట కూడా కలిపి చెప్పడం జరిగింది.
వెళ్ళి వారితో ఆ మాట చెప్పగానే వీరెవరూ తెలియదు. ఈ గృహ నిర్వాహకుడు వెండి పళ్ళెం బెన్యామీని గోనెలో పెట్టింది. బెన్యామీనికి కూడా తెలియదు. అందుకని వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము ఎట్లా చేస్తాము, మొదటిసారి మేము వచ్చినప్పుడు మా గోనెలో ధాన్యమే కాకుండా మీరు రోకలు కూడా వేశారు, ఆ రోకలు కూడా మేము తెచ్చాం కదా, అంటే మా యొక్క యథార్థత మీకు అర్థం కావడం లేదా, మేము ఎంత నీతిమంతులమో మీకు అర్థం కావడం లేదా, అలాంటి మేము మీ ఇంట భోజనం చేశాం, మీ ఎడల మా కృతజ్ఞత ఉంటుంది కదా, మేము ఈ పని ఎట్లా చేస్తాము, చెయ్యము, కాబట్టి అది ఎక్కడ దొరికితే ఎవరి దగ్గర దొరికితే వాడు నిశ్చయముగా చచ్చును, మేము మీకు దాసులం అవుతాము అని ఒక రకమైన సవాలుతో కూడినటువంటి జవాబు చెబుతారు. అంటే వాళ్ళు అంత యథార్థపరులుగా ఎంత నీతిమంతులుగా కనబరుచుకొనబోయారు. సరే కానివ్వమంటాడు, ఎందుకంటే గృహ నిర్వాహకునికి తెలుసు కదా, తానే కదా పెట్టింది బెన్యామీను గోనెలో, అలాగే కానివ్వండి, ఎవని ఎద్దు దొరికినో అతనే మాకు దాసుడు అవుతాడు, మీరు అందరు నిర్దోషులు అవుతారు అని చెప్తాడు. జ్యేష్ఠుని నుంచి మొదలు పెడతారు, ఒక్కొక్కరి గోనె పరిశోధిస్తారు. చివరికి అది బెన్యామీను గోనెలో దొరుకుతుంది. ఎప్పుడైతే దొరుకుతుందో వీరందరూ తమ బట్టలు చించుకొని దుఃఖముఖులై ప్రలాపిస్తారు. ఎందుకు అంటే బెన్యామీను లేకుండా తండ్రి యొద్దకు వీళ్ళు వెళ్ళడం చాలా కష్టం, అది ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఎంతో చెప్తే గాని తండ్రి బెన్యామీను ఇళ్ళతో కూడా పంపించలే. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో బెన్యామీను లేకుండా తండ్రి యొద్దకు వీరు మాత్రం నిలబడాలంటే వారి మీదకి నింద వస్తాయి. యాకోబు కోప్పడతాడేమో, శపిస్తాడేమో, లేదా చనిపోతాడేమో, ఇలాంటి ఎన్నో భయాలు వారిని ఆవరించాయి. కనుక తమ వస్త్రము చించుకొని దుఃఖముఖులై వారు మరలా అందరు కలిసి యోసేపుని వారికి అప్పచెప్పకుండా, బెన్యామీన్ని యోసేపుకి అప్పచెప్పకుండా యోసేపు ఇంటికి వస్తారు. అందరూ వచ్చినప్పుడు యోసేపు అంటాడు, మీరు ఎందుకు ఈ పని చేశారు అని అడిగితే అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మేము నిర్దోషులమని మేము ఎట్లా నిరూపించుకోగలము, దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను, ఇదిగో మేము ఎవని యొద్ద ఈ గిన్నె దొరికిన వాడును ఏలిన వారికి దాసులు అవుదామని 16వ వచనంలో. మేము ఎట్లా నిరూపించుకునేవాళ్ళము నిర్దోషులముగా, మాకే దారి లేదు, దేవుడే మా నేరము కనుగొన్నాడు. అంటే వీరి అపరాధ భావంతో ఉన్నారు. ఇది వరకు కూడా వారి కలిగిన కష్టాన్ని బట్టి యోసేపు సమక్షంలోనే వారి హీబ్రూ భాషలో మాట్లాడుకున్నారు. మన తమ్ముణ్ణి వాడు వేడుకున్నా కూడా మనం వాడిని కీడు చేశాం కదా, ఆ ప్రతిఫలం మనకి ఇప్పుడు దొరికింది, అనుభవిస్తున్నామని వారు చింతించడం జరిగింది. అలాగనే వీరికి ఏ కష్టం కలిగినా వారు చేసిన తమ్మునికి చేసిన ఆ కీడునే జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఇప్పుడు అదే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత యోధా యోసేపు దగ్గర సమీపించి సమస్తం చెబుతాడయ్యా, ఇదివరకు మేము వచ్చినప్పుడు మీకు తండ్రి ఉన్నాడా సహోదరుడు ఉన్నాడా అని అడిగావు, చెప్పినప్పుడు ఈసారి మీరు వచ్చేటప్పుడు మీ తమ్ముడిని ఖచ్చితంగా తీసుకురావాలి లేదంటే రావద్దన్నావు, మేమేమో అక్కడ ధాన్యం అయిపోయింది, రావాల్సిన పరిస్థితి వచ్చింది, తండ్రి కూడా పంపినన్నాడు, పంపించకపోతే మేము కూడా రాము, ధాన్యం లేకుండా ఆకలితో మనం అందరం చనిపోవాల్సి వస్తుందని చెప్పాము, ఎట్టకేలకు నేను పూటపడ్డాను తండ్రికి, నేను ఒప్పందం చేసుకున్నాను, కాబట్టి నా తండ్రి ప్రాణము వీని ప్రాణం పెనవేసుకుని పోయి ఉంది, తమ్ముడు లేకుండా మేము వెళ్ళామంటే నా తండ్రి చచ్చిపోతాడేమో, దుఃఖంతో అతడు సమాధికి వెళ్ళవలసిన పరిస్థితి మేము చూడాల్సి వస్తుందేమో అని ఎంతగానో బ్రతిలాడుకుంటాడు, ఎంతగానో వేడుకుంటాడు. కాబట్టి నేను పూటపడ్డాను కాబట్టి వీని విషయమై తండ్రికి బెన్యామీని పంపించి వారికి బదులుగా నేను నీకు దాసుడిగా ఉంటాను అని అంటాడు. యోసేపు వారి యొక్క దుఃఖం అంతటిని చూస్తాడు. వారు వస్త్రాలు చించుకుని ఉన్నారు, దుఃఖముఖులై ఉన్నారు, బ్రతిలాడుకుంటున్నారు, వేడుకుంటూ ఉన్నారు. తండ్రి మరి చనిపోతాడేమో, ఆ గొప్ప అపాయం మేము చూడవలసి వస్తుందేమోనని చెప్పారు. ఇన్ని మాటలు వినిన తర్వాత ఇక యోసేపు తను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు, తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. వెంటనే తన యొద్ద ఉన్నటువంటి ఇతరులందరినీ పెద్దగా కేకేసి వెళ్ళిపోండి అన్నాడు. ఐగుప్తులందరూ వెళ్ళిపోయినారు. అప్పుడు అక్కడ యాకోబు యొక్క కుమారులే ఉన్నారు 12 మంది. అప్పుడు యోసేపు చుట్టూ చూసి అందరూ ఐగుప్తులందరూ వెళ్ళిపోయారు. ఇక దుఃఖం ఆపుకోలేక ఇదివరకు ఒకసారి లోపలికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి ఏడ్చుకుని మళ్ళీ మొహం కడుక్కుని వచ్చాడు భోజనానికి. ఇప్పుడు అట్లా కాదు, అసలు తట్టుకోలేకపోతున్నాడు. వారు చించుకున్న వస్త్రాలు,
వారి యొక్క వేడుకోలు, వారి యొక్క దీనత్వం, వారి యొక్క దుఃఖం, వారి యొక్క వేడుకోలు, తండ్రి యొక్క మరి దుఃఖం, ఇవన్నీ వినిన తర్వాత దుఃఖం ఆపుకోలేక ఇప్పుడు ఎలుగెత్తి ఏడ్చాడు, పెద్దగా ఏడ్చాడు. ఎంత ఎలుగెత్తి ఏడ్చాడంటే సమీపంలో ఉన్న ఫరో ఇంటి వారికి కూడా ఆ ఏడుపు వినబడింది. యోసేపు యొక్క ఏడుపు అంతగా ఆయన యొక్క హృదయం బద్దలైపోయింది అనమాట. ఒక్కసారి అగ్నిపర్వతం లాగా 20 సంవత్సరాలుగా తనలో దాగి ఉన్న బడబాగ్ని, ఆ దుఃఖమనే అగ్ని ఒక్కసారి బద్దలైనట్టుగా ఎలుగెత్తి ఏడ్చేసరికి సమీపంలోని ఫరో ఇంటి వారు కూడా, వెలుపల ఉన్న ఐగుప్తులు అందరూ కూడా ఏడుపు విన్నారు. అంత పెద్దగా ఏడుస్తూ ఏమంటాడంటే 45వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. నేను యోసేపుని నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడని ఎంతో ఆశతో అడిగినప్పుడు మీరు కంగారు పడిపోతారు. ఒక్కసారి అకస్మాత్తుగా మీరు ఊహించలా. ఇప్పటి వరకు ఐగుప్తు ఇదే అనుకుంటున్నారు. వేష భాషలు అంతా చూస్తూ ఉంటే ఐగుప్తు భాషలను మాట్లాడుతున్నాడు, ఐగుప్తు దేశాధికారి అనుకుంటున్నారు. ఉన్నట్టుండి నేను యోసేపు నేను అనేసరికి ఇప్పుడు హీబ్రూ భాషలో మాట్లాడాడు. హీబ్రూ భాషలో మాట్లాడినందుకు ఆశ్చర్యం, నేను యోసేపునని చెప్పినందుకు ఆశ్చర్యం, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడని చెప్పినందుకు ఇంకా ఆశ్చర్యపడి నోట మాట రాలే, నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. తర్వాత యోసేపే కలిగించుకొని ఇంకా ఏమంటున్నాడంటే, అప్పుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే. ఒక గుర్తు కూడా చెబుతున్నాడు వారు నమ్మడానికి. అయ్యా, మీరు ఐగుప్తుకి వెళ్ళినట్లు నన్ను అమ్మేశారు కదా, ఆ యోసేపు నేనేనన్నాడు. ఇక వీళ్ళకి నిర్ధారణ అయిపోయింది, అనుమానమే లేదు. ఆ సంగతి చెప్పాడు, వాళ్ళు చేసిన తప్పిదం చెప్పాడు కాబట్టి ఇతను యోసేపే అనేది మాత్రం నిర్ధారణ అయిపోయి భయం అయిపోయింది. దేశాధికారిగా ఉన్న యోసేపు ఇప్పుడు మాకు ఏ కీడైనా తలపెట్టవచ్చు అనేటటువంటి భయం వారికి ఆవరించినప్పుడు, అది కూడా గమనించినటువంటి యోసేపు ఏమంటాడంటే, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించని అంత చక్కటి మాట చెప్పాడు. చూడండి, మీకు దుఃఖం పుట్టించవద్దు, సంతాపం పుట్టించవద్దు నేను యోసేపునని చెప్పినందుకు. మీరు ధైర్యంగా ఉండండి, భయపడవద్దు, నేను మీకేమి కీడు చేయను. మీ ప్రాణరక్షణ కొరకే దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో చూడండి. ఇప్పుడు యోసేపు చేతిలో అధికారం ఉంది. తనకు కీడు చేసినటువంటి, తన మీద అసూయపడినటువంటి, తను ద్వేషించినటువంటి తన సహోదరులకు ఎంతైనా కీడు చేయొచ్చు, అడ్డేమీ లేదు. కానీ అంత అధికారము అవకాశం ఉన్నా కూడా కీడు తలపెట్టలేదు. ప్రేమగా మాట్లాడుతున్నాడు, మీరు దుఃఖపడవద్దని ఆదరిస్తున్నాడు, వాళ్ళు ఆదరిస్తున్నాడు, ధైర్యం చెబుతున్నాడు. మీ ప్రాణరక్షణ కొరకు దేవుడే నన్ను మీకంటే ముందుగా ఇక్కడికి పంపించాడు. ఇంకా చూడండి, ఇంకా ఏం చెప్తాడంటే 45వ అధ్యాయం 7వ వచనంలో, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. కాబట్టి మీరు కాదు నన్ను ఇక్కడికి పంపించింది, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. ఎందుకో తెలుసా? మీకు ప్రాణరక్షణ కలుగు చేయడానికి. రెండవది, ఇప్పుడు నన్ను దేవుడు ఎంతగా చేశాడు? ఫరోకి నన్ను తండ్రిగా, అంటే తండ్రి బిడ్డల యొక్క సంబంధాన్ని చెబుతున్నాడు. అందుకే ఫరో ధాన్యం కొనుక్కోవడానికి పౌరులు ఆయన ఎద్దకు వస్తే మీరు యోసేపు వద్దకు వెళ్ళండి అంటాడు. తండ్రితో సమానుడుగా యోసేపును భావించి గౌరవిస్తున్నాడు. కనుక యోసేపు అంటున్నాడు, ఇప్పుడు దేవుడు నన్ను ఫరోకి తండ్రిగా, ఫరో ఇంటికి నన్ను ప్రభువుగా, దేశానికి నన్ను ఏలికగా, 3 చెప్తున్నాడు. ఫరోకి తండ్రిగాను, ఫరో ఇంటికి ప్రభువుగాను, ఐగుప్తు దేశానికి ఏలికగాను దేవుడు నన్ను హెచ్చించాడు. కాబట్టి మీ ప్రాణరక్షణ కొరకే దేవుడు నన్ను ఎంతగా హెచ్చించింది. దేవుడే కానీ మీరు కాదు. మీరు అమ్మివేశాడంతే. ఆ తర్వాత నేను పోతీఫరు ఇంట నిందించబడ్డాను, చెరసాలలో కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. దాదాపుగా కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత, దాదాపు 13 సంవత్సరాలు, ఆ తర్వాత ఫరో దగ్గరికి రావడం, దేవుడు ఫరో ద్వారా నన్ను హెచ్చించడం జరిగింది. కాబట్టి మీరు దుఃఖపడవద్దు అని వారిని ధైర్యపరుస్తూ ఓదారుస్తూ ఉన్నాడు. తర్వాత
మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుని యోసేపు ఐగుప్తు దేశం యొక్క అధికారి అయి ఉన్నాడు అని మీరు చూచి వినిన నాకు కలిగిన ఘనత అంతటిని కూడా నా తండ్రికి చెప్పి చెప్పండి, సంతోషపరచండి అని చెబుతాడు. తర్వాత ఇంకా ఏం చేస్తాడంటే, అప్పుడు వారందరి దగ్గరికి తీసుకొని తన తమ్ముడు బెన్యామీను మెడ మీద పడి ఏడుస్తాడు, తృప్తిగా ఏడుస్తాడు. 20 సంవత్సరాలుగా ఆ ఎడబాటులో ఉన్నటువంటి ఆ ప్రేమ అంతా పెళ్ళిబుకింది. తమ్ముని మెడ మీద పడి ఏడ్చి ఏడ్చి ముద్దు పెట్టుకుంటాడు. ఒకరి మెడ మీద ఒకరిద్దరు. ఆ తర్వాత అందరి వరుసగా ఒకరి మెడ మీద ఒకరు పడి అందరూ తృప్తిగా ఏడ్చుకొని ముద్దు పెట్టుకుంటారు. యోసేపు ఎప్పుడైతే అందరి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడో అప్పుడు వీరికి ధైర్యం వచ్చింది. ఇక యోసేపు మనకు కీడు చేయలే, ఇంతగా మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం చేసిన తప్పిదాన్ని క్షమించాడు కనుక మన కీడేమి చేయడని అప్పుడు వాడికి ధైర్యం వచ్చింది. చూసారా, ఇదివరకు ఇంట ఉన్నప్పుడు యోసేపు కలిగిన కళలను బట్టి అసూయపడ్డారు. తండ్రి యోసేపుని తమ కంటే ఎక్కువగా ప్రేమించాడని ద్వేషించారు. కళలు కానీ తమతో చెబుతూ ఉంటే, వారిని ఏలేటటువంటి భావం కలిగిన కళలు చెబుతుంటే మరింతగా పగబట్టారు. తమ యోగక్షేమాలు తెలుసుకుని తండ్రికి చెప్పడానికి వస్తున్న యోసేపుని చంపాలనుకున్నారు. ఇష్మాయిల్కి అమ్మివేశారు. ఇన్ని చేశారు. తన తమ్ముడు తమకు ప్రాణరక్షణకై ఉపయోగపడతాడని, తమ తమ్ముడు తమల్ని క్షమిస్తాడని, కరువులో ప్రాణాలు కాపాడుతున్న విషయం వారికి తెలియదు. అందుకనే వారు సత్యం విషయంలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పంలో వారు తప్పిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే యోసేపు వారి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని తాను పరిచయం చేసుకున్నాడో, తను వారిని ఓదార్చాడో, ఇప్పుడు వారు మరలా తమ్ముని తట్టు ఎంతో మంచి ఉద్దేశంతో తిరిగారు. కనుక తప్పిపోయిన కుమారులు మరలా అప్పగించబడ్డారు. ఎవరికి? సోదరులకి. ఆ సోదరునికి అప్పగించబడ్డారు. అందరూ ఒకటయ్యారు. మరలా సోదర భావం వారి మధ్య ఉంది, ప్రేమ వారి మధ్య ఉంది. తర్వాత ఈ విషయం ఫరో ఇంటి వారికి వినబడింది, తెలిసింది కదా. అప్పుడు యోసేపుని పిలిపించి ఫరో ఏమంటాడంటే, ఇదిగో నేను విన్నాను మీ తండ్రి ఇంటి వారు వచ్చారని, కాబట్టి వారిని కూడా ఈ కరువు కాలంలో ఎందుకు కష్టపడడం రప్పించు. ఇక్కడి నుంచి వారికి మీ తండ్రి మరి పిల్లలు స్త్రీలు ఎక్కి రావడం బండ్లు పంపించు, ఆహారం పంపించు, ధాన్యం పంపించు. ఈ దేశంలో నీ ఎదుట ఉంది దేశం, మంచి ప్రదేశంలో వారికి నివాసం ఏర్పాటు చేయి. దేశంలోని శ్రేష్టమైనవన్నీ వారి అవుతాయి, ఏమి సందేహించకుండా వచ్చేవా. అక్కడ ఏదైనా స్థిరమైన విషయాలు విడిచిపెట్టిరా రావడానికి దుఃఖపడితే ఏం ఆలోచన చేయొద్దని చెప్పి, ఇక్కడ ఇంకా అంతకంటే మించినవి ఇస్తామని చెప్పని యోసేపుని పిలిచి ప్రోత్సహిస్తాడు. ఒకవేళ ఫరో ఉద్దేశం లోపల ఏదైనా స్వార్థం కూడా ఉండవచ్చు, యోసేపు పట్ల కృతజ్ఞత ఉండవచ్చు. అలాగే యోసేపు ఇంత తెలియగలిగి ఒక్కడే ఈ దేశానికి ఇంత మేలుకరంగా ఉంటే ఇక తన ఇంటి వారు ఇంకెంత తెలియగలిగిన వారు ఉంటారు, ఎన్ని తలాంతులు కలిగిన వారు ఉంటారు, వారి ద్వారా ఈ దేశానికి ఇంకా ఎన్నో రకాల మేలు కూడా కలుగుతాయన్న ఉద్దేశం కూడా ఉండవచ్చు. రాజు కాబట్టి అలాంటి ఆలోచనలు కూడా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మాటలు చెప్పిన తర్వాత ఫరో యొక్క మాటలను బట్టి యోసేపు ఏం చేస్తాడంటే, వారందరికీ 2 జతల వస్త్రాలు ఇస్తాడు. రూబేను, షిమ్యోను, తర్వాత లేవి, యోధ అందరికి వరుసగా 2 జతల బట్టలు ఇస్తాడు. బెన్యామీనికి 5 జతల బట్టలు ఇస్తాడు. ఇంకా 300 తులంల వెండి కూడా ఇస్తాడు. చూడండి, అది మనం ఎక్కడ చూస్తామంటే ఇరవై 22వ వచనం. బెన్యామీనుకు 300 తులముల వెండియు 5 దుస్తుల బట్టలు ఇచ్చాడు. వారందరికీ 2 జతల బట్టలు ఇచ్చాడు. బెన్యామీనుకు మాత్రం 5 బట్టల జతలు ఇచ్చాడు. 300 తులముల వెండి కూడా ఇచ్చాడు. తర్వాత వారందరి గోనెలో ధాన్యం, ఇక మరి అక్కడి నుంచి రావడానికి బండ్లు కూడా కట్టించాడు. ఫరో చెప్పాడు కదా, బండ్లు అంటే బండ్లలో వృద్ధులైనటువంటి వారు, స్త్రీలు, పిల్లలు, నడవలేని వాళ్ళు బండ్లలో కూర్చొని రావచ్చు. ఇంకా వారికి ఆహారం పోయేదానికి, మళ్ళా వచ్చేదానికి ఆహారం, పిండి వంటలు. నేను చదువుతాను, గమనించండి. 21వ వచనం నుంచి చదువుతున్నాను. ఇజ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇచ్చెను.
మార్గమునకు ఆహారం ఇచ్చాను. పోయేటప్పుడు కొన్ని రోజులు పడుతుంది కదా పోవడానికి, అప్పుడు ఆహారం వీరికి కావాలి, వీరితో ఉన్న పశువులకి కూడా కావాలి, ఆహారం కూడా ఇచ్చాడు. తర్వాత అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చాను. రూబేను దగ్గర నుంచి బెన్యామీను పైన వ్యక్తి వరకు కూడా అందరికీ 2 దుస్తుల బట్టలు. ఎంత గొప్ప సంతోషం వాడి. బెన్యామీనికి 300 తులముల వెండి 5 దుస్తుల బట్టలు ఇచ్చాను. తర్వాత 23వ వచనం, అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తం ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండములను మోయిచున్న 10 ఆడుగాడిదలను పంపాను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడదని వారితో చెప్పాను. చూసారా, ఫరో చెప్పినటువంటి ఈ మాటలను బట్టి వారికి అన్ని ఏర్పాటు చేశాడు. మరలా తిరుగుటపాలో అంటే కనాను దేశం నుంచి మరలా ఐగుప్తు దేశానికి వచ్చే క్రమంలో వారికి ఏమేమి కావాలనో అవి ధాన్యము కావచ్చు, ఆహారము కావచ్చు, మరి వస్త్రాలు కావచ్చు, పిండి వంటలు కావచ్చు, మరి పశువులు కావచ్చు, మరి బండ్లు కావచ్చు, అన్నీ ఇచ్చి పంపించాడు ఏ కొరత లేకుండా. అంటే వాటన్నిటిలో వీరికి ఏం అర్థమవుతుంది? యోసేపుకి తమ పట్ల ఉన్న యథార్థమైన ప్రేమ. చూడండి, కీడు చేసిన వారికి మేలు చేస్తూ ఉన్నాడు యోసేపు. మనం నేర్చుకోవాలి. యోసేపు ఈ యొక్క విషయంలో సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన విషయం క్షమించేటటువంటి విషయాన్ని నేర్చుకోవాలి. కీడు చేసిన వారిని క్షమించినాడు. మనం ప్రభు ప్రార్థనలో ఒక మాట చెబుతాం, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము అని అంటాం. అంటే ఆ మాట చెప్తున్నామని అంటే ఎంతమంది దాన్ని అర్థం చేసుకుని చెబుతారో నాకు తెలియదు, కానీ ఆ మాటలో మనం దేవుడితో ఒక ఒప్పందం చేసిన వారం అవుతున్నాం. దేవుడితో మనం ఒక కట్టడ చేసిన వారం అవుతున్నాం. దేవునికి మనకు ఒక నిబంధనను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ మాట ద్వారా. ప్రభు ప్రార్థనలో మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము అంటే ఒక కొలబద్ద, ఒక ప్రామాణికతను ఏర్పాటు చేసుకుంటున్నాం దేవుడు మనల్ని క్షమించడానికి. కొంతమంది యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత తమ పాపల విషయం పశ్చాత్తాపడుతూ తమ పాపాలన్నీ ఒప్పుకుంటారు క్షమించమని. దేవుడు తన రక్తాన్ని తీసుకొని వారి పాపాలన్నీ క్షమించడానికి వస్తూ ఉంటాడు. అంతలోనే ప్రభు ప్రార్థన చెప్తారు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తంతో వీళ్ళని కడిగి పాపాలను క్షమించే లోపల ప్రభు ప్రార్థనలు చెబుతారు ఈ మాట. ఏమని? అయ్యా, మొదటేమో సొంత ప్రార్థనలో పాపాలన్నీ ఒప్పుకొని అన్ని క్షమించమంటే, ప్రభు ప్రార్థనలో ఏమో మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారంగా క్షమించండి. ఇప్పుడు దేవుడు పరిశీలన చేయాలి కదా. మన పాపాలన్నీ క్షమించడానికి సిద్ధపడి వచ్చిన యేసయ్య మనం చెప్పిన ఈ మాటను బట్టి ఆగిపోయి ఒకసారి మన క్షమాగుణాన్ని పరిశీలన చేస్తాడు. మన ఎడల అపరాధం చేసిన వారిని మనం ఏ మేర క్షమించామో చూస్తాడు. మనం కూడా పరిపూర్ణంగా క్షమించి ఉంటే మనల్ని కూడా పరిపూర్ణంగా క్షమిస్తాడు. మనం 50% క్షమించి ఉంటే మనల్ని కూడా 50% క్షమిస్తాడు. ఎందుకని మనం ఆ ప్రకారమే క్షమించమని అడిగాం కదా. మనమే ఒక నిబంధన చేసి పెట్టాం కదా దేవునికి. ప్రభువునందు ప్రియులారా, వాక్యం లేఖనం కూడా నూతన నిబంధనల సువార్తలో మనం చూస్తాం. మీరు కొలిచే కొలత చొప్పుననే మీకు కూడా కొలువబడుతుంది, మీరు క్షమించులాగన మీకు కూడా క్షమాపణ కలుగుతుంది అంటాడు. కనుక మన పాపాలన్నీ క్షమించబడాలంటే మన ఎడల అపరాధం చేసిన వారందరినీ మనం క్షమించాలి. యోసేపు ఇక్కడ తనకు కీడు చేసినటువంటి సోదరులను కూడా క్షమించి, రెండవది ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. వారి మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని వారికి పోయే ప్రయాణానికి వచ్చే అన్ని సమకూరుస్తున్నాడు. చూడండి, మనం నేర్చుకోవాలి. ఏదో నోటి మాటగా క్షమించేసానని చెప్పడం కాదు. క్షమించాము అనే దానికి ప్రేమించడమే గుర్తు, నోటి మాట కాదు. మనకు ఎవరైనా కీడు చేస్తే వారు నిజంగా పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే క్షమించేయడమే కాకుండా తిరిగి మనం ప్రేమించడం మొదలుపెట్టాలి. అప్పుడు దేవుడు మన అపరాధం కూడా క్షమించి మనల్ని ప్రేమించి దీవించడం ప్రారంభిస్తాడు. తర్వాత ఇక్కడ యోసేపు దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, వీరికి సమస్తం సమకూర్చి
తన తల్లి కుమారుడైన బెన్యామీన్, అంటే తన స్వరక్తాన్ని తోడబుట్టినటువంటి బిడ్డలు కదా యోసేపు, బెన్యామీన్. ఒకే రక్తం పంచుకు పుట్టినవారు, తోడబుట్టినవారు, ఒకే తల్లికి పుట్టినవారు. కనుక బెన్యామీనికి 300 తులములు వెండి ఇచ్చాడు కదా, 5 దుస్తులు బట్టలు ఇచ్చాడు కదా. కాబట్టి ఇప్పుడు వెళ్ళేటప్పుడు, సాగనంపేటప్పుడు ఏం చెబుతున్నాడు? మీరు మార్గ మధ్యన కలహపడవద్దు అంటున్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? వీరి స్వభావం ఏమిటి? వారికంటే ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తే వారు ఓర్చుకోలేరు, వారి మీద అసూయ పడతారు, వారి మీద పగ పడతారు, వారి కీడు చేస్తారు. ఇది యోసేపుకి అనుభవం కదా. ఇప్పుడు తన తమ్ముడైన బెన్యామీనికి వెండి ఇచ్చాడు, 300 తులముల వెండి ఇచ్చాడు, 5 దుస్తుల బట్టలు ఇచ్చాడు, వారికంటే కొంచెం ఎక్కువ ఇచ్చాడు కదా. అందుకని పోయేటప్పుడు వీరందరూ ఒకటిగా ఉండి ఇతను ఒక్కడిని చేసి మాట్లాడకుండా అతన్ని వేరుగా ఉంచుతూ అతని మీద ఏదైనా కీడు చేస్తారేమో, కలహపడతారేమో. ఇదిగో నీ గోనె సంచిలో వెండి గిన్నె ఎందుకు పెట్టావు, నువ్వు ఎందుకు చేశావు, నిన్ను బట్టి కదా ఇదిగో ఈ కష్టం వచ్చింది, ఇలాంటి కారణాల చేత కలహించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే యోసేపు చెప్పలా నేనే ఆ గిన్నె పెట్టించాను అని, నేనే ఈ గిన్నె పెట్టించాను, ఈ ఉద్దేశం నాకు వచ్చి అని చెప్పి ఉంటే కలహించుకునే దానికి కారణం, ఆ కారణం తొలగిపోయేది. చెప్పలేదు కాబట్టి మామూలు సహజమే ఒకరినొకరు నిందించుకోవడం. వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ కలిసి బెన్యామీన్ని ఎంత కష్టపడి నీ తండ్రి దగ్గర నేను తెచ్చాము, తిరిగి నిన్ను తండ్రికి క్షేమంగా అప్పచెప్పాలని బాధ్యత మాకుంది కదా, అలాంటి నీవు ఎందుకు ఈ పని చేసావు, వాళ్ళని పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెడితే ఆతిథ్యం ఇస్తే ఆ ఇంట్లో వెండి గిన్నె తెచ్చేస్తావా? నువ్వు దేవబట్టి కదా ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది, ఇదిగో మా బట్టలన్నీ చింపుకున్నాము, మా బట్టలు చింపుకున్నాం కాబట్టి మాకు 2 జతలు, నీకు 5 జతలు ఇచ్చాడు, 5 దుస్తులు బట్టలు ఇచ్చాడు, పైగా నీకు వెండి కూడా వచ్చింది, నీకే మేలైంది కానీ మాకేం మేలు జరిగింది అని ఈ రీతిగా ఆలోచన చేసి గొడవపడే అవకాశం ఉంది. అది వారి నైజం అని యోసేపుకు తెలుసు. కాబట్టి వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? 24వ వచనంలో, అప్పుడు అతడు తన సహోదరులు సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాడు కాబట్టి వారికి కొంచెం భయం ఉంటారు. దీన్ని మరలా ఇక్కడ రావాలి కాబట్టి వచ్చినప్పుడు అడుగుతాడు కదా యోసేపు, బెన్యామీన్ ఏడు అడుగుతాడు. కాబట్టి జాగ్రత్తగా పోండి అన్నాడు, హెచ్చరిక చేశాడు. అట్లాగే వాళ్ళు జాగ్రత్తగా పోయారు. పాపం నేరుగా సంతోషంగా తండ్రి దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత మనం 25వ వచనం నుంచి చదువుతున్నాను. ఆదికాండం 45వ అధ్యాయం 25వ వచనం నుంచి, వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసింది. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను. వీరి మీద అనుమానం ఉంది యాకోబుకి. అలాంటి వీరే ఇప్పుడు ఏం చెప్తున్నారు? యోసేపు ఐగుప్తు దేశంలో దేశానికి అధికారి అయి ఉన్నాడయ్యా అని చెబుతున్నాడు. ఒక్కసారి సడన్గా ఇక లేడు యోసేపు అని అనుకొని దాదాపు 20 సంవత్సరాలు వెళ్ళబుచ్చిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఏకదమ్మున ఒక్కసారిగా ఇదిగో యోసేపు దేశానికి అధికారిగా ఉన్నాడని చెప్పేసరికి ఏం అర్థం కాల యాకోబుకి. వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, నిశ్చేష్టుడైపోయాడు. 27వ వచనం, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి, అయినా నమ్మకం కుదరలే. అప్పుడు అతడు తన్ను ఎక్కించుకుని పోవటకు యోసేపు పంపిన బండను చూచినప్పుడు వారు తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిల్లెను. ఐగుప్తు దేశం నుంచి బండలను పంపించాడు కదా వాళ్ళు ఎక్కించుకుని రమ్మని యోసేపు. ఆ బండలను చూచినప్పుడు నిజమే, ఈ ఐగుప్తు దేశపు బండ్లు ఈ సామాన్యమైన పౌరులు వాడేటివి కాదు, గొప్ప గొప్ప వారు వాడేటటువంటి బండ్లు. మీరు చెప్పినట్టు యోసేపు అక్కడ అధికారి అయి ఉన్నాడేమో, బండ్లు ఇచ్చి పంపించాడు. వీళ్ళు నమ్మకంగా చెబుతున్నారు. బెన్యామీన్ కూడా అడుగుంటారు, ఏనాయనా నీ సొంత అన్న కదా, నిజమేనా? నిజమే అని అన్ని విషయాలు చెప్పి ఉంటారు. అప్పుడు నమ్మకం కుదిరింది యాకోబుకి. ప్రాణము తెప్పరిల్లెను. చనిపోయినాడు అనుకున్న కుమారుడు బ్రతికి ఉన్నాడు, దేశానికి అధికారిగా ఉన్నాడు, తీసుకురమ్మని బండ్లు పంపించాడు, పిండి పదార్థాలు, ఆహార పదార్థాలు సమస్తము పంపించాడు అని చెప్పగానే ఎంత సంతోషం! ఈ బండ్లను బట్టి కాదు, ఆహార పదార్థాలను బట్టి కాదు, ధాన్యాన్ని బట్టి కాదు, యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడనే మాటను బట్టి యాకోబు ప్రాణం తెప్పరిల్లేదు. 28వ వచనంలో యాకోబు అంటున్నాడు, అప్పుడు ఇజ్రాయేలు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచిదనని చెప్పాను. చూసారా ఎంత చక్కని మాట చెప్తున్నాడు. తండ్రికి ఎంత సంతోషం. చనిపోయినాడు, ఇక లేడు, ఇక నేను చూడలేను
అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యాకోబుకి 20 సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 22-25 సంవత్సరాల తర్వాత, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, నేను చూసుకుని రమ్మంటున్నాడు, ఇదిగో ఇవన్నీ పంపించాడని చెబితే ప్రాణము తెప్పరిల్లి అంటున్నాడు, నాకు ఇంతే చాలు, ఇక నేను చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా, నాకు ఇంతే చాలు, నేను చనిపోక మునుపు నా కుమారుని చూస్తాను. తండ్రి ప్రేమ చూడండి ప్రభునందు ప్రియులారా. తప్పిపోయిన కుమారుల విషయంలో తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క విలాపం. నూతన నిబంధనలో తప్పిన కుమారుడు, ఒక కుమారుని విషయంలో ఎంతగానో తండ్రి బాధపడ్డాడు. ఇక్కడ తప్పిన కుమారులు, యోసేపేమో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయినాడు తప్పిపోయి. వీరందరూ కూడా యోసేపుని అమ్మివేసి ద్వేషించి తప్పిన వారు అయ్యారు. తండ్రికి అబద్ధం చెప్పి ఒక మేక రక్తంలో యోసేపు అంగీని ముంచి తీసుకొచ్చి మోసం చేసి వీరందరూ తప్పినారు. తప్పిన వారు ఇప్పుడు మరలా యథార్థం చెబుతున్నారు, తండ్రికి సంతోషం కలిగిస్తున్నారు. ఇదివరకు తండ్రికి దుఃఖం కలిగించిన వారు ఇప్పుడు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే యాకోబు ఇప్పుడు అందరిని జౌరుకుని ఏడ్చి ఉంటాడు, తప్పెరిగి నా కుమారులందరూ మరలా నాకు దక్కినారు అని. యోసేపే కాదు, వీరందరూ కూడా, దుఃఖము కలిగించిన వీరందరికీ కూడా ఈ సంగతి అంతా యథార్థంగా వీరు చెప్పి ఉంటారులేండి, ఎందుకంటే ఇప్పుడు సంతోషం కాబట్టి. ఎందుకంటే అక్కడికి పోతే యోసేపు అని చెప్తారు కదా. అందుకని యాకోబు అందరినీ కూడా జౌరుకొని అందరి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని, ఇదిగో తప్పిపోయిన ఈ నా కుమారులు అందరూ నాకు మరలా దొరికిరి, ఎంత సంతోషం. ప్రభునందు ప్రియులారా, అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మన విషయంలో ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. మనం తండ్రి అయిన దేవునికి దూరం అయిపోతే, తండ్రి అయిన దేవుని విడిచిపెట్టిన వారముగా ఉంటే, FC 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా మీ పాపముల చేత అపరాధం చేత మీరు చచ్చిన వారై ఉండగా, మనం పాపములో ఉంటే, అపరాధములు చేయించిన వారముగా ఉంటే, దేవుని యొక్క దృష్టికి మనం ఆత్మీయంగా చచ్చిన వారముగా ఉంటే, అలాంటి మన కొరకు దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. తన 2 గాయపు నష్టాలను చూపించి నా కుమారుడా నా కుమార్తె అని ఎంతగానో ఆహ్వానిస్తూ ఉన్నాడు. నూతన నిబంధనలు తప్పిన కుమారుని విషయంలో ఆ తండ్రి ఎంతగా కుమారుని కొరకు అనుదినము మిద్ది మీద నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎంతగా తప్పించినాడు. ఆ రీతిగా మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన హృదయం అనే వెలుపల ఆయన నిలబడి ఉండి నా కుమారుడా నా కుమార్తె అని మన హృదయ ద్వారాన్ని తట్టుతూనే ఉన్నాడు. ఎంతసేపు ఏడ్పింతురు అతని, జాలి చేత అతడు పిలుస్తున్నాడు అని మన హృదయం అనేది తలుపునొద్దనే పాటలో మనం ఆ మాటలు చెబుతాం. ఎంతకాలం, ఇంకెన్నాళ్ళు, ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకెంతకాలం దేవుణ్ణి దుఃఖపెడతాం? సిలువలో మన కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. ఇన్ని సంవత్సరాలు మన యొక్క పాప జీవితాన్ని బట్టి యేసుని మరలా ఆత్మీయంగా అదృశ్యంగా సిలువ మరణానికి గురి చేశాం. ఇంకా ఎంతకాలం ఆ ప్రేమ గల యేసయ్యని దుఃఖపెడతాం? ఇప్పుడైనా పశ్చాత్తాపడదాం. ఎప్పుడైతే మనం పాపం విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకుంటామో, మన తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా యాకోబు తన కుమారుని పట్టుకున్నట్టుగా, యోసేపు తన సోదరులను పట్టుకున్నట్టుగా మనందరినీ పట్టుకొని ఆయన మన మీద పడి ముద్దు పెట్టి మనం తన హక్కును చేర్చుకొని తన రెక్కలలో భద్రపరిచి మనకి ఇక తన ఆశ్రయాన్ని ఇచ్చి సమస్త క్షేమాలు ఇస్తాడు. ఈ కరోనా కల్లోలంలో కూడా తన రెక్కల చాటున తన యొక్క ఆశ్రయంలో మనకు కేడముగా ఉండి మన కాపరిగా, మన మంచి కాపరిగా, మన ప్రధాన యాజకునిగా, మన జీవాధిపతిగా, మన దేవుడిగా ఉండి సమస్త క్షేమాలు మనకు అనుగ్రహిస్తాడు. ఆలస్యం చేయొద్దు, వాయిదా వేసుకోవద్దు, ఇంకా హృదయంలో కఠినపరచుకోవద్దు. ఈ వెంటనే యేసయ్య తట్టు తిరుగుదాం, మన పాపాలు ఒప్పుకుందాం, పాపం విడిచిపెడతాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.